డాక్టర్ మజ్జి భారతి గారి బరువు. ఏమిటి, పిల్లలిద్దరిని మీ అత్తగారి దగ్గర వదిలి వచ్చావా? ఆశ్చర్యంగా అడిగింది సుజన. నవ్వుతూ తలూపింది వనజ. ఒక్కరోజు అత్తగారి దగ్గర పిల్లవాడిని వదిలి వస్తే మరుసటి రోజు తను వెళ్ళేసరికి తన ఇంట్లో కనిపించే దృశ్యం గుర్తుకొచ్చింది సుజనకి. ఇంటి నిండా తిని పడేసిన కురుకురే ప్యాకెట్లు, ఐస్ క్రీమ్ కప్పులు, చాక్లెట్ రేపర్సు, మ్యాగీ ప్యాకెట్లు, ఇంకా అలాంటి చెత్తా చెదారం. ఇదేమని అడిగితే నువ్వెలాగూ తిననివ్వవు, పోనీలే ఒక్కరోజే కదా అని దీర్ఘం తీస్తుంది అత్తగారు. పోనీ సరిపెట్టుకుందామనుకుంటే నాన్నమ్మకు నేనంటే చాలా ఇష్టం, అందుకే నాకు ఇష్టమైనవి కొంటుంది, నువ్వెప్పుడూ కొనవు, నువ్వు బ్యాడ్ అంటూ కొడుకు మాట. పిచ్చెక్కిపోతుంటుంది సుజనకు. కొడుకు ఏదైనా కాస్త బుద్ధి చెప్పబోయేసరికి అత్తగారు అడ్డుపడిపోతుంటారు. పోనీలే చిన్న పిల్లవాడు, పెద్దయ్యాక వాడికే తెలుస్తుందిలే అంటూ. అది వాడి మీద ప్రేమో లేక తనను సాధించడమో ఇప్పటికీ అర్థం కాదు సుజనకు. పోనీ పిల్లవాడు తనతో తీసుకుపోదామని అనుకుంటే ఎల్కేజీ యూకేజీలకే క్లాసులు పోతున్నాయి, ఇలాగైతే కష్టం అంటూ టీచర్ల గొడవ. అలాగని ఏ ఫంక్షన్లకు వెళ్ళకుంటే ఒక చిన్న ఫంక్షన్కు వెళ్ళకపోతే ఈ జీవితం ఎందుకు అన్న నిరాశ నిస్పృహలు. ఈ బాధను పడలేక ఉన్న ఆ ఒక్కడికి ఈ మధ్య హాస్టల్లో జాయిన్ చేసేసింది భర్తకు ఇష్టం లేకపోయినా. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, చదువు మధ్యలో మానేసి పెళ్లి చేసుకొని జీవితంలో ఏమీ సాధించింది తను. ఏది చేయకపోయినా ఇంట్లో అత్తగారికి అడ్డం, పోనీలెద్దు పెద్దావిడ అంటూ భర్త వత్తాసు. ఏమిటో ఈ జీవితం, ఏదో అసంతృప్తి. అందరూ చాలా ఆనందంగా ఉన్నారనిపిస్తుంది, తనెందుకు అలా ఆనందంగా ఉండలేకపోతోందో. ఏమిటే అంత దీర్ఘాలోచనలో పడిపోయావు? వనజ మాటలకు ఆలోచన నుండి బయటపడింది సుజన. స్నేహితురాలిద్దరూ చాలా కాలానికి ఒక పెళ్లిలో కలుసుకున్నారు, అందుకని మాటలు తరగడం లేదు. వనజకేమో గాని మరి కాసేపట్లో విడిచిపోదామంటే సుజనకు ఇప్పటి నుండే బెంగ మొదలైంది. పెళ్ళైన ఇంతకాలానికి తనులా స్నేహితుల మధ్య నవ్వుతూ తుల్లుతూ గడిపి మళ్ళీ నిస్సారమైన తన జీవితంలోకి వెళ్ళాలంటే ఏడుపొస్తోంది. మా ఇంటికి రావచ్చు కదా, 4 రోజులుండి వెళ్దువు గాని సడన్గా అంది వనజ. అనడమే కాదు, పోరు పెట్టి సుజన వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి మరీ ఓకే అనిపించింది. సుజన ఆనందానికి పట్టపగ్గాలేవు. ఏదో ఫ్రెండ్తో 2 రోజులు గడిపితే ఇంట్లో గొడవలు మర్చిపోతానని వస్తే రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలేదన్నట్టు ఇక్కడ అత్తగారి ఆరల్లే. ఎక్కడైనా కోడలతో చాకరీ చేయించడమే. ఈ కోడళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో, ఇంకెందుకు ఇక్కడ, మా ఇంటికి పోతాను ఉక్రోషంగా అనుకుంటూ వనజకు చెబుతామని వనజ వాళ్ళ ఆయన గదిలో ఉన్నారన్న సంగతి మర్చిపోయి దగ్గరగా ఉన్న తలుపులు తెరిచి గదిలోకి వెళ్ళబోయి లోపల వాళ్ళిద్దరినీ చూసి చప్పుడు కాకుండా తలుపులు దగ్గరికి వేసి వెనుదిరిగింది సుజన. 4 రోజులు నాతో గడుపుదామని వచ్చి అప్పుడే తిరుగు ప్రయాణం అంటున్నావేమిటే, ఏమైంది నీకు? లాలనగా అడిగింది వనజ. ఏముందే, అక్కడికి ఇక్కడికి తేడా ఏమీ లేదు నీరసంగా అంది సుజన. తేడా ఏమీ లేదా? కొంటెగా అడిగింది వనజ. గదిలో తాను వాళ్ళిద్దరినీ చూసినట్టు వనజ గ్రహించిందా ఏమిటి? బిత్తరపోయింది సుజన. చెప్పవే, మరింత కొంటెదనంతో అడిగింది వనజ. వాళ్ళ ఆయన దగ్గరకు తీసుకుంటుంటే గారాలు పోతుంది వనజ. ఆ విషయం తను చూశానని ఎలా చెప్తుంది వనజతో? డైలమాలో పడింది సుజన. చెప్పవే, రెట్టించింది వనజ. దాంతో బాగా మండింది సుజనకు. ఏమిటే నువ్వు నీ గొప్పలు? మీ ఆయన దగ్గరకు తీసుకోగానే వంటగదిలో బండచాకిరీ చేశావన్న విషయం మర్చిపోవడమే గొప్ప? కిసుకుగా అడిగింది సుజన. లేకపోతే ఆ బరువంతా నెత్తిన పెట్టుకొని మా ఆయన దగ్గర ఉండమంటావా? ప్రశ్నించింది వనజ. అదే తన ఇంట్లో భర్త అలా దగ్గరకు తీసుకోగానే చాలేండి సంబడం,
భార్యను బాగా చూసుకోవడం తెలియదు కానీ దీనికి మాత్రం తక్కువేం లేదు అని విదిలించుకోవడం, చిన్నపుచ్చుకొని ఆయన ఆఫీసుకు వెళ్ళడం గుర్తుకొచ్చింది సుజనకు. అయినా నాకు తెలియక అడుగుతాను, భార్య వంటగదిలో ఎంత అవస్థపడుతుందో ఈ మగవాళ్ళకు అక్కర్లేదు, కానీ గదిలో మాత్రం ముద్దు మురిపాలు తీరిపోవాలి అక్కసుగా అంది సుజన. భార్యాభర్తల మధ్య ఉంటే చాలు, బయట ఏం జరిగినా ఎంత జరిగినా మర్చిపోవచ్చు, నవ్వుకుంటూ బదులిచ్చింది వనజ. సరే, ఒక్కటడుగుతాను చెప్పవే, పనంతా నువ్వు చేసుకుంటుంటే మధ్యలో మీ అత్తగారు వచ్చి అది చెయ్యి ఇది చెయ్యి అని అంటుంటే నీకు కోపం రాదా? నాకైతే మండిపోతుంది. పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయేమో ఘాటున అడిగింది సుజన. కోపం తెచ్చుకొని నా మూడ్ నేను పాడు చేసుకోలేను. వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని ఆవేశపడుతూ ఆ బరువంతా నా నెత్తిన పెట్టుకొని నా ఆనందాన్ని పాడు చేసుకోను. మా అత్తగారు నన్నేదో అన్నారని నేను అనుకుంటే అది నా నెత్తున బరువై కూర్చుంటుంది. పెద్దావిడ చాదస్తానికి ఏదో అన్నారులే అనుకుంటే ఆ మాట దూది పింజంలా తేలిపోతుంది. ఇన్నాళ్ళు అందరికీ వండి పెట్టిన మనిషి ఇప్పుడేదో తినాలని అనుకుంటే ఓపికన్న రోజులు వండి, ఓపిక లేనప్పుడు తర్వాత చేసుకుందామంటే మన సొమ్మేం పోతుంది? ఆవిడ మాట కొట్టేయడం లేదని ఆవిడ సంతృప్తి పడతారు, బదిలిచ్చింది వనజ. ఇంకో మాట అడుగుతాను చెప్పవే, నీ పిల్లలు మీ అత్తగారి దగ్గర ఉంటే ఆవిడ వాళ్లకు నీ మీద లేనిపోనివి చెప్తారన్న భయం నీకుండదా? మనసులోని సందేహాన్ని వెళ్ళబుచ్చింది సుజన. పిల్లలకు చిన్నప్పటి నుండి మంచేదో చెడేదో నేర్పిస్తే ఎవరేం చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. అన్ని రకాల మనస్తత్వాల వారితో మెలిగేలా, ఎవరైనా చెడు చెప్తే గ్రహించుకునేలా పిల్లలను మానసికంగా సిద్ధం చేయాలి. అప్పుడు పిల్లలు ఎవరి దగ్గరున్నా ఏ భయమూ ఉండదు. అయినా మా అత్తగారు నాకేమైనా శత్రువా నా మీద చాడీలు చెప్పడానికి? నవ్వుతూ అంది వనజ. నీ ఆడపడుచు అలా కూర్చుని ఉంటే ఆవిడకు అన్నీ చేసి పెట్టాలంటే నీకేమీ అనిపించదా? మనసులో దాచుకోలేక అడిగింది సుజన. చెప్పాను కదా, ఇలా ఆలోచించి ఆ బరువును నా నెత్తి మీద పెట్టుకొని మొయ్యను నేను. 4 రోజులు పుట్టింట్లో ఉండి వెళ్ళిపోయే వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించి నా బుర్ర పాడు చేసుకోను, ఖచ్చితంగా చెప్పింది వనజ. ఇంకో మాట, మీ అత్తగారు ఆడపడుచు నీకేమీ సాయం చెయ్యకుండా పనంతా నీ మీద పడేసినా ఏమీ అనని రఘు దగ్గర మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు? సందేహాన్ని వెలుబుచ్చింది సుజన. భార్యాభర్తలు ఇద్దరే ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఇంకో విషయము చొరపడకూడదు. ఆ కాసేపు వాళ్ళిద్దరూ అన్ని విషయాలు మర్చిపోవాలి. అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉండగలరు. మన జీవితాన్ని మనకిష్టమైన రీతిలో మలుచుకోవాలన్నదే నిజమే. అయితే అత్తగారిల్లు అంటే అందులో భర్తతో పాటు అతని తల్లిదండ్రులు, తోబుట్టిన వాళ్ళు కూడా ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మెలిగితే ఏ ఇబ్బంది ఉండదు. వనజ మాటలు విని ఆలోచనలో పడింది సుజన. పని ఎక్కువైందని వంట మనిషిని పెట్టింది. 2 పిల్లలైతే చేయడం కష్టమని ఒక్కడితో సరిపెట్టుకుంది. ఉన్న ఆ ఒక్కడు మాట వినడం లేదని హాస్టల్లో పెట్టింది. అయినా తను ఆనందంగా లేదు, ఏదో అసంతృప్తి. తన ఇంట్లో పరిస్థితులే వనజ ఇంట్లో కూడా. అయినా వనజ ఆనందంగా ఉంది. 2 పిల్లలను చూసుకుంటూ కూడా. మరి తేడా ఎక్కడ ఉంది? అత్తగారు ఆడపడుచు వాళ్ళనే మాటలు, వాటి గురించి నిరంతరం ఆలోచిస్తూ వాటికే ప్రాధాన్యమిస్తూ ఆ ఆలోచనల బరువు కింద నగిలిపోతోంది తాను. అత్తగారు ఏదైనా అంటే పెద్దావిడలే అని ఈజీగా తీసుకోవడం మర్చిపోయి ప్రతి క్షణం తను బాధపడుతూ వాళ్ళని బాధ పెడుతోంది. వాళ్ళలా ఎందుకున్నారు, ఎందుకలా మాట్లాడుతున్నారు అని గింజుకోవడం మాని తను ఎలా ఉంటే సరిపోతుందో వనజను చూస్తే అర్థమైంది. ఇప్పుడు ఇంకొకరి చేతలు మన జీవితాలను ప్రభావితం చేయకూడదన్న ఆలోచన రావడంతో మనసు తేలికై ఇంటి మీదికి దృష్టి మళ్ళింది. ఇంకోసారి మళ్ళీ వస్తానులేవే, ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోతాను, శాంతించిన మనసుతో బ్యాగు చేతిలోకి తీసుకుంటూ చెప్పింది సుజన.